అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మొగిలికుదురులోని రైల్వే నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన సర్వేను నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. 2002 సర్వేని కాదని నూతన రైల్వే సర్వే చేయడం కరెక్ట్ కాదన్నారు. తక్షణమే రైల్వే లైన్ సర్వే ఆపాలని లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు ఈరోజు నగరం నుంచి కొత్త రైల్వే లైన్ సర్వే చేస్తుంటే దాన్ని మనం 2 నెలల క్రితం ఆపడం జరిగింది. దాని నిమిత్తం కలెక్టర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానిపై కలెక్టర్ గారు ఆ రోజు మాకు అభయహస్తం ఇచ్చారు. ఏమని అన్నారంటే, ఈ కొత్త రైల్వే లైన్ని మనం ఏమీ ప్రతిపాదించలేదు, మీరేమీ ఆందోళన చెందొద్దు, పాత లైన్ ప్రకారం వెళ్తుందని మాకు అభయహస్తం ఇచ్చినప్పటి నుంచి 2 నెలలు మేము ప్రశాంతంగా ఉన్నాం. గత 3 రోజుల క్రితం మళ్ళీ గెద్దాల్లో మళ్ళీ సర్వే పని మొదలుపెట్టారు అన్నప్పుడు మళ్ళీ మేము అంతా ఆందోళనకు గురయ్యి ఈరోజు మొగలకుదురు గ్రామంలో హైవే పక్కన బాధితులు అందరితో సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్త రైల్వే లైన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సహకరించేది లేదు, అవసరమైతే ప్రాణాలు ఇస్తాం తప్ప కొత్త రైల్వే లైన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయట్లేదు. అదే ఈవేళ పాసిరిపూడి గ్రామం, మామిడికుదురు, పెదపట్నం, గెద్దాడ, పాలగుమ్మి, మొగలకుదురు గ్రామ ప్రజలంతా ఇక్కడ ఉన్నాం. బాధితులంతా దీనికోసం ఎంత దూరం అయినా ప్రయాణం చేస్తాం. మేము దయచేసి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, మేము బాలయోగి గారి కళని వ్యతిరేకించట్లేదు, కానీ ఆ రోజు 2002, 2004లో ప్రతిపాదించిన లైన్ ప్రకారం మేము రైల్వే లైన్ దాని ప్రకారం వెళ్ళమని కోరుతున్నాం. ఆ రోజు ఇచ్చిన రైల్వే లైన్కి ఎవరు కూడా అభ్యంతరం తెలియజేయనప్పుడు మరి కొత్తగా రైల్వే లైన్ ఎందుకు పుట్టుకొచ్చిందో, ఏ అధికారులకి సౌలభ్యం కోసం, ఏ కార్పొరేట్ కంపెనీల కోసం సౌలభ్యం కోసం వస్తున్నాయో మాకైతే తెలియట్లేదు. దీనిపైన ఎంత దూరం అయినా మేము ప్రయాణం చేయడానికి ఈరోజు గ్రామస్తులంతా మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై ఉమ్మడి కార్యాచరణ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పాసిరిపూడి, మామిడికుదురు, పెదపట్నం, నగరం, మొగలకుదురు, గెద్దాడ, మరి పాలగుమ్ము గ్రామాలకు చెందినటువంటి రైతులు, అలాగే కొత్త లైన్ రైల్వే లైన్ బాధితులు ఈ రోజున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి కొత్త రైల్వే లైన్ ఎవరి ప్రయోజనాల గురించి ఇక్కడ తీసుకొస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మరి 2000లో బాలయోగి గారు ఉన్నప్పుడు మరి 2000, 2002లో ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఎందుకు ఆపారని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. ఏ అధికారులు, ఏ రాజకీయ నాయకులు స్వలాభం గురించి మరి ఆ లైన్ ఆపి ఈ లైన్ వేస్తున్నారని చెప్పేసి మేము నిలదీస్తున్నాం. మరి ఇదే విధంగా మరి అధికారులు నిర్లక్ష్య వైఖరి వహించి మరి ఇక్కడ దౌర్జన్యంగా మరి సర్వేలు అవి చేసినట్లయితే మేము వాటికి ధీటుగా ఎదుర్కొంటాకే మరి ఒక కార్యాచరణ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి, అటకిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.